క్యాన్సర్ రోగం కంటే ఆ రోగం కల్పించే భయమే మనిషిని కృంగతీస్తుంటుంది. క్యాన్సర్పై అవగాహన, సరైన చికిత్స కోసమే ప్రపంచ క్యాన్సర్ డే జరుపుకుంటున్నాం. ఇవాళ క్యాన్సర్ డే సందర్భంగా ఏ లక్షణాలని విస్మరించకూడదనేది తెలుసుకుందాం. ప్రపంచ క్యాన్సర్ డే ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీన జరుపుకుంటుంటాం. క్యాన్సర్ గురించి అవగాహన పెంచడం, నివారణ సరైన సమయంలో గుర్తించడం, చికిత్సా విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన క్యాన్సర్ డే జరుపుకుంటాం. ఎందుకంటే క్యాన్సర్ రోగం కంటే ఆ రోగం కల్పించే భయమే మనిషిని విపరీతంగా కృంగతీస్తుంటుంది. చక్కని ఆరోగ్య సూత్రాల్ని పాటిస్తూ మెరుగైన జీవన శైలి అలవర్చుకుంటే ఏ భయమూ ఉండదు. దాంతోపాటు సరైన వైద్య చికిత్స అవసరం. అందుకే క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు కొన్ని జాగ్రత్తలు, కొన్ని సూచనలు ఎప్పటికప్పుడు వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ప్రతి ఏటా ప్రపంచంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. క్యాన్సర్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రారంభంలో క్యాన్సర్ ను గుర్తించకపోవడంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రారంభంలోనే క్యాన్సర్ లక్షణాలను గుర్తిస్తే సరైన చికిత్స ద్వారా కోలుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా మహిళలు విస్మరించకూడని కొన్ని లక్షణాలని సూచించారు. అవేంటో చూద్దాం. మహిళల్లో ప్రధానంగా కనిపించేది రొమ్ము క్యాన్సర్. ఇది అత్యంత సాధారణమైంది. ప్రతి ఏటా 2.1 మిలియన్ల మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. బ్రెస్ట్ లో ఆకస్మిక మార్పులే దీనికి కారణం. ఎప్పటికీ ఈ మార్పుల్ని విస్మరించకూడదు. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ ప్రారంభ లక్షణం కావచ్చు. ఆ లక్షణాలు కనిపిస్తే వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. అదేవిధంగా రొమ్ము, చంకలో నొప్పి లేని గడ్డలు ఏర్పడతాయి. చర్మంపై మార్పులు వస్తాయి. చనుమొనల నుంచి రక్తస్రావం కలుగుతుంది. ఇక రెండవది, ఎక్కువ కాలం పాటు రక్తస్రావం జరగడం ఓ లక్షణం. అంటే ఓ వారం కంటే ఎక్కువ రోజులు రక్తస్రావం జరగడం మంచిది కాదు. గత సైకిల్స్ తో పోలిస్తే ఎక్కువ రక్తస్రావం జరిగితే తక్షణం గైనకాలజిస్ట్ ను సంప్రదించాల్సి ఉంటుంది. ఇక ఇర్రెగ్యులర్ రక్తస్రావం, లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం, పీరియడ్స్ ముగిసిన తర్వాత బ్లీడింగ్ గర్భాశయ క్యాన్సర్ కు సంకేతమే. వెంటనే వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇక మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ జరగడం లేదా పీరియడ్స్ ఆగిన ఏడాది పాటు జరగడం గర్భాశయ క్యాన్సర్ కు తొలి లక్షణంగా చెప్పుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ లక్షణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. పీరియడ్స్ సమయంలో పెయిన్స్, డిస్మెనోరియా, పీరియడ్స్ బాధాకరంగా ఉండటం కూడా లక్షణాలుగా ఉంటాయి. తరచూ రక్తస్రావం కూడా నొప్పికి కారణమవుతుంది. మీకు పిజ్జా, బర్గర్లు, ప్యాకేజ్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టమా? జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తినేవారు క్యాన్సర్ బారిన పడి మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని ఓ అధ్యయనం తెలిపింది. బ్రిటన్లో 1,97,000 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వీరిలో ఎక్కువ మంది యువకులు, మహిళలు, కుటుంబ చరిత్ర లేనివారు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం వల్ల 34 రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు పెరుగుతుందని జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనంలో పరిశోధకులు 1,97,426 మంది ఆహారపు అలవాట్లను పరిశీలించారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల ఏదైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదం 2%, అండాశయ క్యాన్సర్ వచ్చే ముప్పు 19% పెరుగుతుంది. జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ తింటే క్యాన్సర్తో మరణించే ప్రమాదం 6% పెరుగుతుంది. అండాశయ క్యాన్సర్ కారణంగా మరణించే ప్రమాదం 30% పెరుగుతుంది.
అల్ట్రా ప్రాసెస్ ఆహార పదార్థాల లిస్టులో ఫ్రెంచ్ ఫ్రైస్, సోడా, కుకీలు, కేక్లు, స్వీట్స్, డోనట్స్, ఐస్ క్రీమ్, సాస్లు, హాట్ డాగ్లు, సాసేజ్లు, ప్యాక్ చేసిన సూప్లు, ఫ్రోజన్ పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ ఉంటాయి. ఈ ఆహారాల రుచి పెంచడానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి వీటిలో కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ వేస్తూ ఉంటారు. అలాగే ఈ ఆహార పదార్థాల్లో చక్కెర, ఉప్పు, మైదా శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. వీటి కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అల్ట్రా ప్రాసెస్ చేయబడిన ఆహారం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ మాత్రమే కాకుండా ఊబకాయం, గుండెపోటు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటీస్, మరణం కూడా పెరుగుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. ప్రాణాంతకమైన వ్యాధులలో క్యాన్సర్ కూడా ఒకటి. ఈ రోజులో క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఒక్కొక్కటిగా మొదలై అవి 2, 4 ఇలా వాటి సంఖ్య పెరుగుతూ పోతాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడి మిలియన్ల మంది చనిపోతున్నారు. ప్రతి 6 మందిలో క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు. ఎక్కువగా రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, పురుష నాళం క్యాన్సర్ బారిన పడుతున్నారు. 30% వరకు క్యాన్సర్ను ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే నయం చేయవచ్చు. క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఒకవేళ ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఈ ఆహార పదార్థాలు మీ డైట్లో భాగం చేసుకోవాలి. క్యాన్సర్ కణాలకు అడ్డుకట్ట వేయడానికి 10 ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సీమ బాదం, అదే వైట్ ఆల్మండ్. ఇందులో ఎమిగల్టిన్ అనే విటమిన్ B12 యొక్క రసాయనిక సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. సీమ బాదంకు క్యాన్సర్ కణాల విభజన ఆపే శక్తి ఉంది. 2018లో యూనివర్సిటీ ఆఫ్ లార్జ్ పోలాండ్ వారు నిర్వహించిన పరిశోధనలో క్యాన్సర్ ను అడ్డుకోవడానికి ఎమిగల్టిన్ అవసరం. ఇది సీమ బాదంలో సహజ సిద్ధంగా లభిస్తుంది. సీమ బాదం పప్పులను ప్రతిరోజు 10 తినాలి. ఇందులో ఉండే విటమిన్ B12 క్యాన్సర్ కణాల విభజనను అడ్డుకుంటుంది. కొత్తగా క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా చేస్తుంది. క్యాన్సర్ బారిన పడిన వారు ప్రతిరోజు వారి డైట్ లో వైట్ ఆల్మండ్ ను భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ప్రతిరోజు వీటిని తీసుకోవడం వలన క్యాన్సర్ బారిన పడే ముప్పు నుంచి బయటపడవచ్చు. చిన్న పిల్లలకు కూడా వీటిని తినిపించడం వల్ల క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి ఏర్పడుతుంది. వైట్ ఆల్మండ్ ను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తినాలి. క్యాన్సర్ ను అడ్డుకునే ఆంథోసైనిన్స్ చెర్రీ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి రొమ్ము క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడతాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా ప్రాణాంతకమైనది. ఈ క్యాన్సర్ వచ్చిన 6 నెలల్లోనే ప్రాణాలు తీస్తుంది. బ్లూబెర్రీస్ లో క్యాన్సర్ ను అడ్డుకునే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. అంతేకాకుండా ఇవి DNA నిరోధించే గుణాలను కలిగి ఉన్నాయి. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం బ్లూబెర్రీస్ తింటే క్యాన్సర్ ను అడ్డుకుంటాయి. ద్రాక్ష పండులో బోర్గా వెయిటింగ్ అనే బయో యాక్టివ్ సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ ను నిరోధిస్తుంది. ద్రాక్షలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. ఇవి రొమ్ము, కాలేయం, చర్మ, ఊపిరితిత్తులు, గ్లియోమో, మల్టిపుల్ మైలోమా క్యాన్సర్ ను రాకుండా నివారిస్తాయి. దానిమ్మ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కు దారితీసే DNA దెబ్బతినకుండా చేస్తుంది. ఇందులో ఉండే పాలిఫెనాల్స్ క్యాన్సర్ నివారిస్తుంది.
నల్లని పుట్టగొడుగులను ఇంగ్లీష్ లో ట్రఫిల్ మష్రూమ్స్ అంటారు. వీటిని అనేక ఔషధ మందుల తయారీలో ఉపయోగించేవారు. వీటిని కూరగా వండుకుని తినవచ్చు. నల్లని పుట్టగొడుగులు మాత్రం ఎలాంటి క్యాన్సర్ నైనా నయం చేయగలుగుతాయని తాజా పరిశోధనలో తేలింది. వీటిని తరచూ తింటుంటే క్యాన్సర్ ను అడ్డుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ట్రఫిల్ పుట్టగొడుగులలో పిండి పదార్థాలు, మాంసకృతులు, ఫైబర్, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మన శరీరానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలు ఉన్నాయి. సర్వైకల్, బ్రెస్ట్, కొలెన్ క్యాన్సర్ కణాలు ఎదుర్కోవడంలో ఈ పుట్టగొడుగులు బాగా పనిచేస్తున్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది. పరగడుపున అల్లం నూనెను వేడివేడి నీటిని తాగడం వలన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. అల్లంలో సహజంగా క్యాన్సర్ ని అడ్డుకునే గుణాలను కలిగి ఉంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, చర్మ క్యాన్సర్ ను ఎదుర్కొనడంలో అల్లం నూనె అద్భుతంగా పనిచేస్తుంది. బ్లాక్ క్యారెట్ లో ఆంథోసైనిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. క్యాన్సర్ కార్యకలాపాలను తటస్థం చేయడంలో బ్లాక్ క్యారెట్ అద్భుతంగా సహాయపడుతుంది. అందువలన క్యాన్సర్ మీ దరి చేరకుండా ఉండాలంటే బ్లాక్ క్యారెట్ ను మీ డైట్ లో భాగం చేసుకోవాల్సిందే. కూరగాయలు మాంసం తినేవారి కంటే మాంసం తక్కువ తినేవారికి అన్ని రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ 2% తక్కువ. చేపలు తినేవారిలో క్యాన్సర్ బారిన పడే అవకాశం 10% తక్కువ. కూరగాయలు తినేవారిలో అయితే క్యాన్సర్ రిస్క్ బారిన పడే అవకాశం 14% తక్కువ కావడం విశేషం. అదే వెజిటేరియన్ డైట్ మహిళల్లో మెనోపాజ్ తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశం 18% తక్కువ. చేపలు తినే పురుషుల్లో ప్రొటెస్ట్ క్యాన్సర్ రిస్క్ 20%, కూరగాయలు తినే మగవారిలో 31% తక్కువ అని తాజా అధ్యయనంలో తేలింది. వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్, క్యాన్సర్ రీసెర్చ్ యూకే, ఆక్స్ఫర్డ్ పాపులేషన్ హెల్త్ కూడా కూరగాయలు తినే వాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ అని చెబుతుంది. ఇక కూరగాయల విషయానికి వస్తే బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీలో ఉండే ఫైటోకెమికల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ముందుంటాయి. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇంకా DNA దెబ్బతినకుండా రక్షిస్తాయి. బిళ్ళ గన్నేరు పొడితో డికాషన్ తయారు చేసుకుని తాగడం వలన క్యాన్సర్ తగ్గుతుంది. లేదంటే బిళ్ళ గన్నేరు ఆకుల రసం తీసి ప్రతిరోజు తాగినా కూడా క్యాన్సర్ నుండి బయటపడవచ్చు. సముద్రపు పాచి నుండి తయారు చేసిన చక్కెర ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ ను కూడా నయం చేయడానికి ఉపయోగపడుతుందని తాజా పరిశోధనలు తెలుపుతున్నాయి. ఎరుపు, గోధుమ రంగు సముద్రపు పాచి నుండి తీసిన చక్కెరలో క్యాన్సర్లు ఎదుర్కొనే కారకాలు ఉన్నాయి. ఇవి యాంటీ ట్యూమర్ నుంచి బయటపడేస్తాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. 7 సంవత్సరాల పాటు సముద్రపు పాచి చక్కెర మీద చేసిన ప్రయోగాల ఫలితాల ఆధారంగా ఈ విషయాలను తెలియజేశారు.